గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అడ్డ. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్లలో కారు పార్టీనే విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక్క సీటు రాలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ చేయాలని బీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోందా? ఇందులో భాగంగానే రంగంలోకి దిగిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ నేతలను యాక్టివ్ చేసే పనిలో ఉన్నారా? అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పూర్వ వైభవం కోసం కారు పార్టీ ప్రయత్నాలు తీవ్రం చేసినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న గులాబీ పార్టీ వచ్చే ఎన్నికల్లోనూ ఈ సీన్ను రిపీట్ చేసి కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ పరిధిలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారని సమాచారం. గ్రేటర్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ కేడర్లో కొత్త జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ హైకమాండ్ జీహెచ్ఎంసీపై ఇంతలా ప్రత్యేక దృష్టి పెట్టడం వెనుక బలమైన రాజకీయ లెక్కలు ఉన్నాయని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 24 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అటు గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు నియోజకవర్గాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య దాదాపు 35కు చేరుకుంటుంది. అంటే రాష్ట్ర అధికార పీఠాన్ని శాసించడంలో దాదాపు 3వ వంతు బలం ఒక్క గ్రేటర్ పరిధిలోనే దాగి ఉందన్నమాట. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచిన హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అదే ఊపును రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కొనసాగించి ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీని గనుక మట్టి కరిపించగలిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకే అని బీఆర్ఎస్ గట్టిగా భావిస్తోంది. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగిపోయి ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో సాధించే విజయం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రేకులు వేయవచ్చనేది కేటీఆర్ మాస్టర్ ప్లాన్గా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కేటీఆర్ హైదరాబాద్లోని దాదాపు అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కేవలం పార్టీ కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ స్థానిక లీడర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల సమరానికి కేడర్ను సమాయత్తం చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి సమీక్షల్లో అటు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూనే ఇటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సర్పై పార్టీ శ్రేణులకు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ కేడర్ కేటీఆర్ దూకుడుతో ఇప్పుడు రూట్ మార్చింది. దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు రోజు జనంలో ఉండేందుకు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రాధాన్యత ఇస్తున్నారు. గల్లీ గల్లీలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కేవలం కేసీఆర్ హయాంలోనే సాధ్యమైందనే విషయాన్ని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నగరం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కేటీఆర్ దూకుడుతో గ్రేటర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ పట్టు నిలుపుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ బీఆర్ఎస్ హవా సృష్టించాలనే ప్లాన్కు ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.